మనం యాక్చువల్ గా భారతదేశం ఇన్నోవేషన్ భారతదేశం మనం ప్రపంచవ్యాప్తంగా చూసాం అనుకోండి, వరల్డ్ వార్ లో ఎందుకు మనం వెనకాల పడిపోయాము? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో మనం దాన్ని అందుకోలేకపోయాము. ఐటీ అంటే మీరు ఒక 30 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళారనుకోండి, 95 దశకాల్లో ఐటీ అనేది ఒక విప్లవం లాగా వచ్చింది. మరి మన అదృష్టమో ఏమో కానీ కొంతవరకు మనం దాన్ని అందుకోగలిగాం. ఇప్పుడు మనం ఏదైతే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అని మాట్లాడుతున్నామో వాటి అన్నింటిలో కూడా చాలా వరకు ఈ మైక్రోసాఫ్ట్, మీరు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, 95లో మైక్రోసాఫ్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చి ఉన్నాయి. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ శతాబ్దంలో మనము మైక్రోసాఫ్ట్, ఐటీ అవన్నీ దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకం మొదలైంది. ఈ రోజు మీరు చిన్న రిపోర్ట్ చూస్తున్నారు అనుకోండి, మన భారతదేశంలో ఇప్పుడు మనకు ఎంప్లాయ్మెంట్ మిగతా చోట్ల తగ్గిపోతూ ఉంటే ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ అవకాశాలు పెరిగాయంట. కానీ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నిష్ణాతుల, క్లౌడ్ కంప్యూటింగ్ లో నిష్ణాతుల, సైబర్ సెక్యూరిటీలో మీకు దీంట్లో అవగాహన ఉందా? ఈ 3 విషయాలు అంటే ఏంటి వికే గారు? రాబోయే ఫ్యూచర్ జనరేషన్ తరం అంతా కూడా ఏఐది. మరి మనం దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదా? ఇంకొక విషయం మీరు గమనించండి, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మనకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారు, భారతదేశంలో మీరు పెట్టద్దండి అని ఓపెన్ గా చెప్పారా లేదా యాపిల్ సంస్థ? మరి అటువంటి సందర్భంలో భారతదేశంలో మీరు పెట్టుబడులు పెట్టద్దండి, ఇక్కడే పెట్టండి. నాట్ ఓన్లీ యాపిల్ అండి, ఆల్ కంపెనీ సిఇఓస్ ని ట్రంప్ మీటింగ్ పెట్టి అన్ని పెద్ద కంపెనీ సిఇఓస్ ఆ మీటింగ్ లో సుందర్ పిచాయ్ గారు కూడా ఉన్నారు. అయినా కూడా ఆ మీటింగ్ తర్వాత ఈ డెసిషన్ భారతదేశాన్ని ఇది మన భారతదేశానికి కాదు, సౌత్ ఏషియన్ అంటే మన ఈ సౌత్ ఈస్ట్ ఏషియా, మన ఏషియా చుట్టూ ఉండే చాలా కంట్రీస్ కి ఇది ఒక అండర్ సీ నుంచి వచ్చే కేబుల్ ద్వారా మన వైజాగ్ కి రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం కాదంటారా? ఒకవైపు ట్రంప్ స్పెసిఫిక్ గా భారతదేశంలో పెట్టద్దంటున్నాడు, భారతదేశ ఐటీ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవద్దంటున్నారు. అయినప్పటికీ గూగుల్, సుందర్ పిచాయ్ గారు డెసిషన్ తీసుకున్నారంటే అది కేవలం ఆయన ఒక్కరు తీసుకోరు. గూగుల్ సంస్థ ఎంతో ఆలోచించి మనకు ఎక్కడ పెడితే మన సంస్థకి మేలు, మనకు అవకాశాలు బాగుంటాయి, అక్కడ వాళ్ళకి వినియోగమని ఆలోచించి మన భారతదేశానికి వచ్చింది. మన భారతదేశానికి రావడంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళంతా ఖచ్చితంగా మాట్లాడుంటారు. మన దేశం సాధిస్తున్న ప్రగతి, మన దేశంలో టెక్నాలజీని అందిపుచ్చుకునే యువత, అందుకు సంబంధించిన ఇంజనీర్స్ ఇవన్నీ ఉన్న వల్ల భారతదేశానికి వచ్చినాయి. కానీ దీనికోసం మిగతా రాష్ట్రాలు కూడా పోటీ పడి ఉంటాయి. ఆ పోటీ తత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుగా నిల్చుంటుంది కదా. మరి అలాంటప్పుడు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడం అంటే అది కూడా మనకు గర్వకారణమేగా. మరి ఇక్కడ మేము అందరం కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ యాంకర్. మొదట హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ వచ్చింది, దాని తర్వాత ఒక వాతావరణం అక్కడ క్రియేట్ అవడం వల్ల చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి. దీంతో నాకు ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారు. ఈ రోజు మనకు ఈ డేటా సెంటర్ రావడం వల్ల రాబోయే కాలంలో ఇప్పుడు ఆల్రెడీ సిఫీ కూడా వచ్చింది, మోరార్లెస్ సేమ్ అటువంటిదే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది. ఇదే కాకుండా దీనికి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు క్యాబ్ జెమిని ఉదాహరణకు మీకు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫోన్ పే చేయాలనుకుంటారు, ఫ్యూచర్ లో ఆ డేటా ప్రాసెసింగ్ వైజాగ్ లో జరుగుతుంది. సో ఫిన్టెక్ కంపెనీస్ అంటాము, అలాంటివి రావచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ కంపెనీస్ ఉంటాయి, క్షణాల్లో మనకు దాని టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు స్టాక్ ఇది పడిపోతుంది, ఇది కొనాలి అంటే మనకు డేటా అక్కడ చాలా ఫాస్ట్ రావాలి, అలాంటివి వైజాగ్ లో రావచ్చు. ఈ ఒక్క కంపెనీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి. మీకు అన్ని లక్షల చదరపడులు కడుతుంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మన వాళ్ళని వాడుకుంటారు కదా. అమెరికా నుంచి ఎవరు కన్స్ట్రక్ట్ చేయరు కదా వీకే గారు. మన ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు, లోకల్ గా ఉన్న వాళ్ళని వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు. దాని మెయింటెనెన్స్ కి లోకల్ గా ఉన్న ఇంజనీర్స్ కి జాబ్స్ ఇస్తారు. వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ అన్ని మనకు పెరుగుతాయి. కానీ ఎంత అనేది సమయం సమాధానం చెప్తుంది. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరానికి 10,000 కోట్లు ఆంధ్ర జిఎస్జిడిపికి ఈ కేవలం ఈ ఒక్క పెట్టుబడి వల్ల వస్తుంది. నేను ఈ ఒక్కటే ఆలోచించట్లేదు, కొంచెం 10-15 ఏళ్ళు ముందరకు ఆలోచించండి. దీని తర్వాత చుట్టూ ఎంతో మంది వస్తారు కదా, ఎంతో మంది వచ్చి డెవలప్ చేస్తారు. ఇంకొకటి అసలు నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే హీట్ జనరేట్ అయిపోతుంది, వాతావరణం చెడిపోతుంది. నేను ఒక విషయం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను సార్. 1996లో ఈ గూగుల్ సంస్థను స్థాపించినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా అది ఒక బే సిటీ అంటారు. అంటే మన వైజాగ్ లాగానే పసిఫిక్ ఓషన్ కి ఆనుకొని ఉంటుంది. బే సుందరమైన ప్రదేశం అని మాట్లాడుతారు. ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు విదేశాలకు వెళ్తుంటారు కదా వికే గారు. నేను ఒకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేతలను అడగదలుచుకుంది, మీరు దయచేసి వెళ్ళి అక్కడ ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కో బే లేకపోతే కాలిఫోర్నియాలో మీరు తిరగండి. అక్కడ ఎన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయి. గూగుల్ కి సంబంధించి అతిపెద్ద డేటా సెంటర్ ఉంది. మరి అక్కడ ఏమన్నా కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో ఆ వేడికి ఏమన్నా కాలిపోతున్నాయా తెలుసుకోండి సార్. లేకపోతే మన వాళ్ళ బంధువులు చాలా మంది ఉంటారు, అక్కడ ఒక వీడియో కాల్ చేసి మాట్లాడండి. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, రోజు ఒక స్టార్ట్అప్ ఎలా పెంపొందించాలని ఆలోచిస్తుంటారు.
ప్రతి 3 నెలలకు ఒక కొత్త స్టార్ట్అప్ వస్తుంటుంది. ఏ ఇన్నోవేషన్ మాట్లాడినా అక్కడ చేయాలనే స్పర్శ ఉంటుంది. నిజమే. అంతేగాని ఇలా అదే ఇవన్నీ ఉన్నా కూడా లాస్ట్ ఇంకొక విషయం వికే గారు నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశం మీద స్పందిస్తారు. అబ్దుల్ కలాం గారి జయంతి మీద స్పందిస్తారు. అదే విధంగా గవాయ్ గారి మీద జరిగిన ఇన్సిడెంట్ మీద స్పందిస్తారు. మరి దీని మీద స్వాగతిస్తున్నారా, స్వాగతించట్లేదా అని స్పందించకపోవడం అంటే ప్రతి ఒక్కరు ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళ మంత్రులు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు ఇంకొకటి వాళ్ళు మాట్లాడేది చూస్తే ఏమనిపిస్తుంది అంటే అమరావతి గత ప్రభుత్వంలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగింది. అక్కడ క్యాపిటల్ కి సంబంధించిన భవనాలు ఏర్పాటు చేశారు, కోర్టుకు సంబంధించిన భవనాలు కట్టారు. కానీ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసి అవి శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నాకు వచ్చే అనుమానం ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చిందనుకోండి, ఏఐ సెంటర్ కూడా వచ్చిందనుకోండి, వీళ్ళు గత ప్రభుత్వంలో వచ్చింది అని చెప్పి దీన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు ఏమన్నా మొదలు పెడతారా? అది వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంది కదా. అది మీ కూటమి ప్రభుత్వం యొక్క ఐక్యత సామర్థ్యము అలాగే ప్రజల యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ పోతే ప్రజలు కూడా గడిచినవన్నీ గుర్తు పెట్టుకుంటారు. అరే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని కరకట్టను ఏ విధంగా కూల్ చేశారో వద్దు, ఇప్పుడు కూడా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు రావు, 200 వస్తాయి, వేడి పుట్టేస్తుంది అంటున్నారు. అరే మళ్ళీ వీళ్లకు అవకాశం ఇవ్వరేమో. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదా వికే గారు. ఒక నిర్మాణాత్మకమైన మీరు నిర్ణయాలు కానీ విమర్శ కానీ చేయండి.